బాలానగర్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయిని అతి క్రూరంగా ఒక అబ్బాయి కత్తితో పొడిచి తన పొట్టలో ఉన్న పేగులన్నీ కూడా బయటికి తీసేయడం ఈ విషయం చాలా కలకలం రేపింది. ప్రస్తుతం అయితే బాధితుడు వాళ్ళ ఫ్యామిలీ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. లాస్ట్ టైమ్ ఆ అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడెళ్ళాడు? నిన్న పొద్దున్న 10:30కి ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిండు సార్. వాడు టీ తాగి ఇంట్లోనే ఉండే. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిండు. మధ్యాహ్నం అన్నానికి వస్తాడేమో అంటే రాలేదు. మళ్ళీ సాయంత్రం కొంచెం సేపు పడుకున్నా, వేరే అబ్బాయి వచ్చి డోర్ కొడితే బయటికి వెళ్ళే వరకి అప్పటికే చనిపోయిండు. ఇక్కడికి తీసుకొచ్చేసి బాబుని ముఖం కూడా కనబడకుంటే ఇప్పుడు చూసి వచ్చినాం సార్. అంత పోలీసులు కూడా అక్కడ చూపియలేదు సార్ అసలు బాబు. అప్పటికి చూసారమ్మా? అబ్బాయిని కూడా ఇప్పుడు చూసినారు సార్. అంటే అబ్బాయిది చాలా చిన్న వయసు. ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 17 సంవత్సరాలే. ఎందుకు ఇలా వాళ్ళిద్దరికి కక్షలు ఎందుకు వచ్చాయి అసలు? ఎప్పుడన్నా అబ్బాయి మీతో చెప్పిండా? పోలీస్ ఇన్ఫార్మర్గా చేస్తుండే సార్. వాడు బండ్లు దొంగతనం చేసి అమ్ముకుంటుంటాడు. మా అబ్బాయి పట్టించినందుకు వాని మీద కోపం పెట్టుకొని వెనక సైడ్ బస్సులో తీసుకొని కూర్చోబెట్టి వానికి ఏదో తాగిపించి పేరేంటి? ప్రణీత్ తేజ సార్. ప్రణీత్ తేజ. అవును సార్. పోలీస్ ఇన్ఫార్మర్. పోలీస్ ఇన్ఫార్మర్ సార్, బాలనగర్ పిఎస్. సో అందుకోసమే అబ్బాయి ఇట్లా చేసిండా? అవును, మా అబ్బాయిని అట్లా ఊరవకనే అట్లా చేసిండు సార్. వీడు చెప్తుండని. ఇంతకు ముందు ప్రణీత్ తేజ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇలాంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. లేదు సార్, ఎప్పుడు లేదు, అట్లా లేదు. అబ్బాయి మా ఇంటికి నాకు చెప్తుండే ఏదున్నా కూడా పిల్లలు బస్తీలో అందరు ఇప్పుడు దాకుండే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. వాళ్ళంతా మంచివాడు ఎవరు లేడా అంటే వాడు బయటికి వెళ్ళినంటే మేమే చంపేస్తాం అని అంటున్నారు అందరూ. కానీ అంటే అబ్బాయిని మరి అట్లా ఆల్రెడీ గొడవలు ఉన్న అబ్బాయిని మీరు ఎందుకు పంపించారు? అంటే మధ్యలో కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారేమో సార్, తెలీదు. నిన్న వచ్చి పండు అని పిలవగానే వీడు బయటికి వచ్చేసిండు. బయటికి రాగానే ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. అయిపోయినారేమో. ఎక్కడికి వెళ్ళినో తెలియదు సార్. నేను ఇంట్లో వంట చేసుకుంటున్నా. సాయంత్రం వరకు ఈ న్యూస్ తెలిసింది. నేను వెళ్ళే వరకే బాబుని ఇక్కడ తీసుకొచ్చేసిండు. ఆ బాబుని అక్కడ జైల్లో పట్టుకుంది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తాను సార్, వీళ్ళే మాట్లాడతారు. నా కొడుకే పోయింది సార్. వాళ్ళ నాయన ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు సంవత్సరంన్నర అప్పుడు తీసుకొచ్చి ఇంతవరకు రాలేదు ఆయన. ఆ మధ్యలో కూడా 2 సార్లు 3 సార్లు తీసుకుపోయి కూడా మేము గొప్ప చెప్పొచ్చిండు. అయినా వాడు ఉండకుండా పారిపోయి వచ్చిండు. వాళ్ళు చూసుకునే జాగ్రత్త లేదా చెప్పండి? అంత చిన్నప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు చచ్చినాక ఇప్పుడు వచ్చిండు ఆయన. ఎట్లా బతుకుతుంది? 7 ఏళ్ళ బాసం తోముకొని ఎంత కష్టపడి సాదుకుంది. హస్బెండ్ వచ్చారు అయితే వేరే ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళు కూడా నువ్వు బాబు కలిసి ఉంటున్నారమ్మా? మేము ఇక్కడ ఎలాగుంటున్నాం, వాళ్ళేమో ఊర్లో ఉంటున్నారు. వేరే మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అబ్బాయి పని ఏం చేస్తాడు? మా అబ్బాయి క్యాటరింగ్ వర్క్ చేస్తాడు. అంతే. ఎప్పుడైనా చెప్తాడా ఇలా బయట నేను ఒక ఇన్ఫార్మర్ గా ఉన్నాను, బయట నాకు ఇలా గొడవలు ఉంటాయని? గొడవలు అని ఏం చెప్పలేదు అని ఇన్ఫార్మర్ గా ఉన్నామా సార్, వాళ్ళు ఏదైనా మనకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా సార్ ఫోన్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు మా అబ్బాయితో. యాదప్ప సార్ అని బాలనగర్ పిఎస్ లో సార్ వాళ్ళు కూడా రాత్రి వాళ్ళు కూడా అన్నారు, ఏం బాధపడకమ్మా, వీనికి కఠిన సాగిన శిక్ష చేస్తాం అది ఇది అని అన్నారు. కానీ నా పిల్లగాన్ని అయితే తెచ్చియలేదు. ఇంత చిన్న పిల్లగాన్ని అంత పెద్దగా చేసుకున్నా సార్ నేను కష్టపడి. 18. మీ అబ్బాయి గంజి అలవాటు ఉంది అంటున్నారు కొంతమంది. అవును సార్, వాళ్ళతోనే అలవాటు అయింది సార్, దోస్తులతో. ఉంది సార్. అదేం తాగిపించిండ్రో మరి, వాడు ఎంతగానం తాగి. లాస్ట్ టైం నీతో ఎప్పుడు మాట్లాడు మీ అబ్బాయి? నిన్న పొద్దున అమ్మ బ్రష్ చేసుకుంటే అమ్మ టీ పోయి అంటే టీ పోసి ఇచ్చిన, బిస్కెట్లు తిన్నాడు. ఇంతలో వాడు వచ్చి విలువగానే నెత్తి దూసుకొని బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు ఎందుకు పంపించావు అమ్మా? అంటే వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ గొడవలు ఉన్నాయి కదా, వద్దు అని. తెలియదు కదా సార్. కటన్ బయట రూమ్ లో ఉన్నాడు, బయట అవతల ఉన్నాడు వాడు. మేము లోపల రూమ్ లో నేను వంట చేసుకుంటాను, నేను ఉన్నా. ఇప్పుడే వస్తున్నామ్మా అనుకుంటా చెప్పులు వేసుకుని పోతే సరే రా అనుకుంటా అన్న. చికెన్ తీసుకొచ్చి పెడుతున్నా వానికి ఇష్టం అని. ఆ వండిన ఆడ పెట్టిన వాడు రానే లేదు సార్. ఇక మళ్ళీ సాయంత్రం వరకు న్యూస్ తెలిసింది. ఎవరు చెప్పారు ఈ న్యూస్? అక్కడ ఒక అబ్బాయిని పంపించిండ్రు. వచ్చి డోర్ కొడితే ఎవరు వాళ్ళు బాబు అంటే, నేను అన్న వాళ్ళు రమ్మంటారు అంటే మా బాబుది మన గొడవ అయిందేమో అని నేను దవదా పరిగెత్తుకుంటూ వెళ్ళే వరకు అప్పటికే బాబుని ఇక్కడికి తీసుకొచ్చేసిండ్రు. ప్రణీత్ తేజ్ అంటే మీ బాబేనా, ఫోటో చూడమ్మా అని ఫోటో పెద్దగా పెట్టి చూపించారు. చూసే వరకు మా అబ్బాయి సార్. ఇక నిన్న తీసుకొచ్చి లేచిండ్రు అంటే ఇప్పుడు చూపించారు మాకు. పొద్దున్న నుంచి చచ్చిన. చూసారా కడసారి అబ్బాయిని చూసుకున్నారా ఇంకా లేదా? చూసిన సార్. చూపిస్తలేరు. వాడు ఎక్కడెక్కడ ఏం కోసిండో ఏం చేసిండో కూడా మాకు అర్థమైతే లేదు సార్. ఇట్లా తీసిరు, ముఖం చూపించారు అంతే. ఏం అర్థమైతే లేదండి.
ఒక్కసారి కొంచెం దూరం పెట్టండి, అందరికి చూపియాలి కదా సార్, ఎక్కడ ఏమైందని మాకు కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము ఇక్కడ ఎత్తున్నారు ఉంటామండి, మా చెల్లెలకి బాబు. ఓకే. ఏదో అంటున్నారు మీరు, నాకు వినిపించలేదు. వానికి ఏంటంటే కఠినంగా శిక్ష ఇవ్వాలి సార్. ఆ బాబు పోతే మళ్ళీ బాబు వస్తుంది, ఆమెకు ఒక్కతే, ఆమె ఇంకో బాబు ఉన్నాడు అబ్బా కష్టపడి ఎట్లా చదువుకుంటాం అనుకోవచ్చు. ఆమె ఒక్కతే ఏడ కష్టపడితే ఏమవుతుంది, ఆమె కూడా పానం బాగాలేదు సార్, ఫిడ్స్ వస్తుంది ఈ టెన్షన్లకే మొత్తం అక్కడ వాడు ఎక్కడెక్కడ వెళ్తాడు అంటే అది ఏమంటారు ఫతేనగర్ మొత్తం, అదంతా రైల్వే బ్రిడ్జ్ అవి మొత్తం బాలనగర్, జగద్గిరిగుట్ట, అన్ని రైల్వే కాలనీ, ఆ మొత్తం చుట్టుపక్కల గంజాయి కానీ అంతా మొత్తం గంజాయి అమ్మడమే. ఆ తాగిన మత్తులో వాళ్ళు ఏం చేసేది వాళ్ళకి అర్థం మరి కావట్లేదు. అక్కడ పోలీసు వాళ్ళకి కూడా తెలుస్తున్నది, అయినా కూడా మరి ఇంకా ఏమైతుందో అర్థమైతలేదు సార్. ఎందుకు పట్టుకుంటలేరు? మేము దాదాపు ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాం. ఒక్క దగ్గరనన్నా దొరుకుతలేరు వచ్చిన వాళ్ళని, అంత పగడతలేరు. బాగా చాలా ముస్లిం అయితే చాలా ఉన్నారు సార్. మొత్తం ఇవి అమ్మేటి అంతా చాలా ముస్లిం పిల్లలే. అన్నిటికున్నారు కానీ గంజాయిని పట్టుకొని వాళ్ళకు తానే శిక్ష ఇవ్వనీకి ఎవరు లేరు. అంత కొడుకు పోయిండు నాయన, ఏడ దొరకాలి. అది ఒక్కటి పచ్చి ఏం కష్టం చేసుకొని ఏం తింటది. అంటే మీరు ఇందాక చెప్తున్నారు జగద్గిరిగుట్ట, బాలానగర్, ఇంకా ఐడిపిఎల్ కాలనీ, ఫతేనగర్. ఇవన్నీ కూడా గంజాయి నడుస్తుంది. మరి ఎప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు మీరు? చాలా సార్లు వెళ్ళినాం సార్. అబ్బా ఏజ్ లేదని మా అబ్బాయిని ఎప్పుడు పంపించినా, ఏజ్ మీ అబ్బాయికి ఏజ్ లేదమ్మా లోపల పెట్టడానికి రాదు అని చెప్పి పంపించేసారు. వానికి మొన్న 18 years పడ్డాక మీరే మా అబ్బాయి గంజాయి కొడుతున్నారు అని మీరే చెప్పారు. కొడుతున్నారు అని చెప్పాను సార్. పట్టుకోండి అని. ఒక 3 రోజుల కింద ఇగో ఈ దెబ్బలన్నీ అవే. వాడు తాగి కొట్టిండు. చెప్పిందంట నైట్ మీద నా బాధ మీ అబ్బాయి మీ మీద దాడి గంజాయి తాగిన మత్తులో సార్ కొట్టినందుకు పోయి మొన్న చెప్తే కూడా వాళ్ళు వచ్చి పట్టించుకోలేదు సార్. పోలీసులు ఎవరు పట్టించుకోలేదు సార్. వాళ్ళు కూడా ఎంత పట్టించుకుంటారు సార్? ఊకే ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఎంబడి ఉంటారా వాళ్ళు? వాళ్ళ డ్యూటీ వాళ్ళకు ఉంటది. ఈ ఒక్క దగ్గరనే పోవడం ఉండదు వాళ్ళకి, 12 దగ్గర పోవాల పడుతుంది. వాళ్ళని కూడా ఏమంటాం? ఏమనలేము. మన పిల్లగాని మన మాతృలో పెట్టుకోవాలి అంతేగాని వాళ్ళని అనడం తప్పు కాదు. వాళ్ళని ఏమనలేము. వాళ్ళు ఒకసారి బెదిరిస్తారు, కొడతారు, తిడతారు. ఇంకా వానికి ఏజ్ లేదు కాబట్టి పోలీసులు లాకప్లో పెట్టలేరు. బెదిరించారు, కొట్టిరు, తిట్టిరు, పంపించారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు అంతేగాని ఇంకా వాళ్ళు జైలుకి తీసుకుపోవడం ఇట్లా అంటే వాళ్ళు చేయలేరు కదా. న్యాయం అంటే ఏదంటే ఎలాంటి న్యాయం చేయాలి మరి అబ్బాయికి? కూడా అర్థమైతలేదు సార్. ఏదైనా న్యాయం ఆమెకు న్యాయం చేయండి సార్. వేరే అయితే ఇంకా భర్తది సపోర్ట్ కూడా లేదు తనకు. మా ఆయన ఉండి కూడా ఆయన లేనట్టే. ఆయనది కూడా ఏం లేదు. ఆయనకు మస్తు వస్తుంది కానీ ఆయన వేరే మ్యారేజ్ చేసుకుంటారు సార్, నాకు డైవర్స్ చేయకుండా. ఉన్న బాబు ఒకటి ఇట్లా అయిపోయింది. నేను కూడా బ్రతికేందుకు సార్? నేను కూడా ఏమైనా చేసుకుని చచ్చిపోతే అయిపోతుంది కదా. అయ్యో అట్లా అంటే ఎట్లా అమ్మా? పిల్లగాడిని చేసుకొని కష్టపడి సాదుకొని ఇప్పుడు ఆయన భర్తతో వచ్చిండా? ఆయన సుఖపడ్డాడు. వచ్చి వచ్చిండు. మాట్లాడాలా మేడం? ఏమో సార్ రాలేదు. పిల్లు పోరా. ఆగమ్మా. భర్త నుంచి దానికి ఏదైనా న్యాయం చేయాలి. బాబుని ఇట్లా చేసినందుకు కూడా ఏదైనా న్యాయం చేయాలి. ఆయన సావుకు సావే ప్రతీకారం అయితే కాదు. వాని పానం తీస్తే వీని పానం ఏ తల్లిదండ్రులు కూడా ఎవరిని చంపమని కానీ పెంచారు పిల్లల్ని. ఆమెకి ఏదైనా న్యాయం జరగాలి. అంటే మొత్తం కూడా గంజాయి మొత్తులో ఇది జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు, పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అవునమ్మా? ఈ స్టేజికి రాకపోవు మంచిగా ఉంటుండే పిల్లగాడు. లేదమ్మా మేము ఆయత్నగర్లో ఉంటాం. అక్క మా చెల్లెలు ఈమె కొడుకే. ఈమెకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి, న్యాయం చెయ్యండి. మాకైతే పిల్లగాడు పోవట్లేదు సార్. ఆయన కూడా నాకు ఏదన్నా చేయండి. నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఏం చూసుకొని బతకాలి? ఎన్ని రోజులు పిల్లగాడు ఉండే, పిల్లగాడు కూడా లేడు. తీసుకుపోమంటే క్యాటరింగ్ వర్క్ వాళ్ళకు పెళ్లి ఉందంట, ఊరికి తీసుకుపోవాలి కదా. వాళ్ళ పిల్లగాన్ని వాళ్ళు సాగు చేసుకోవాలంటే కిరాయి ఇండ్లల్లో ఈ సిటీలో అయితే ఎక్కడ సాగులు చేయనియరు. తీసుకుపోమంటే ఆయన కూడా భయపడుతుండు. ఊర్లో పెళ్లి అవుతుంది మా చుట్టాలది అని, వద్దు ఏదన్నా ఉంటే ఈ నుంచి ఈయనే తీసేద్దాం కానిద్దాం అంటే ఇక దిక్కులేని పచ్చి లెక్క అయిపోయిండు. కిరాయిలు అయినా సరే అక్కడనే మన దోస్తులు వాళ్ళ అమ్మ నేను ఏమైనా చేసుకుని నా ఇంటికి తీసుకొని నా పిల్లగారిని అంటుంది. ఇంకా అడికే తీసుకొని పోతాం. దీనికి అంతటికి కారణం ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అనొచ్చా? ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్షిప్పే కారణం. ఫ్రెండ్షిప్ కారణం, ఈ గంజాయి మత్తు కారణము. ఏ పిల్లలు కూడా చెప్తున్నా కదా, తల్లిదండ్రులు అంత రాక్షసులు ఎవ్వరు పెంచారండి. కేవలం ఈ మత్తు పదార్థం వల్లనే ఇట్లా తయారవుతుంది సమాజం మొత్తం.
అంటే చాలా దారుణంగా చంపేశాడు, పేగులన్నీ కూడా బయటికి తీసాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మొత్తం ఇప్పుడు చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మాకు, మొత్తం గొంతంతా కోసేసిండంట, ఇక్కడ కడుపంతా కట్ చేసేసి మొత్తం పేగులు అన్ని తీసి పక్కన పడేసేసిండంట. ఆడు పోలీస్ స్టేషన్లో కూడా అంత ధైర్యంగా చెప్తుండంట. మరి అంత రుబాబు ఏందో అర్థమైతలేదు. చెప్తున్నాడు కానీ ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఏం చేయలేరా? ఎవరో ఉన్నారు. ఒక్కని వల్ల కాదే అది, కాదు, నేను ఒక్కనే ఉన్నారు. చేసినా అని అంత గట్టిగా పోలీస్ స్టేషన్ లో వాడు వాదించి వాళ్ళంతా ప్లాన్ గా చెప్తున్నాడంట. చేసిరు అది. వానికి ఏదో ధైర్యం చెప్పిరు వాళ్ళు, వాడు అందుకే ప్లాన్ గా చేసిరు వాళ్ళంతా మాట్లాడుకోండి. వాడు ఒక్కని వల్ల అయితే అంత ఇంకా కాదు, ఎవరెవరున్నారు, ఏమేం మొత్తం కడుపు జరిగింది కోసేసి అంతా పేగులన్నీ తెలియదు నాన్న ఇంకా. తీసేసి గుంతలు కోసేది ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. వాళ్ళ నేను ఒక్క background ఇంకా పోలీస్ ఉన్నారు. స్టేషన్ లో వాడు గట్టిగా చెప్తుండంట, నేనే అవును నాకే కోపం ఉండే వాని మీద గొంతు కోసేసిన, నేనే పేగులు అన్ని తీసేసిన వాని, నేను ఒక్కడనే చేసిన అంటుండంట. వీడు పోలీస్ ఇంకెవరెవరు ఇన్ఫార్మర్ కదా, ఉన్నారో వాడు అందరిని బండ్లు మాత్రం బైకులు ఎవ్వరిని వదలొద్దు. 18 సంవత్సరాలకి పోలీస్ ఇన్ఫార్మర్ గా ఎందుకు పెట్టుకున్నారు అబ్బాయిని? అంటే అంటే ఏదో ఇన్ఫార్మర్ అంటే అట్లా పక్కా చెప్తే ఇన్ఫార్మర్ కొంచెం కాదు. మారతాడు. వీడు ఏదైనా చెప్తే ఉంటే ఎవరైనా వాళ్ళకి మంచిగా చెప్తే ఇంటిమేషన్ వింటాడు ఇస్తాడు. మా బాబు. బస్సులు ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉంది, వాడు ఇది అని చేసింది, అంతే. వాడు ఇది చేసింది అని చెప్తాడు. వాళ్ళు ఏదో అరే 500 మా దగ్గర 200 ఉండరా, 300 ఇస్తే మంచిగా ఖర్చులకు ఉంటావు, నీకు ఏదైనా తీసుకుంటాడు. ఉంటే మేము అట్లా చూస్తామని వీనికి అలవాటు మంచితనంగా పడింది. వీడిని మంచిగా అయితే మార్చబోయిన వీడు వాళ్ళు అంతే. బండ్లు దొంగతనాలు చేస్తాడంట. ఇప్పుడు ఓడైతే చంపేసిండు, వాని పేరు ఎప్పుడో చెప్పినట్టున్నాడు, వానికి తెలిసిపోయింది. అందుకని వాడు ప్లాన్ గా నిన్న బాగా తాగిపించి మంచి ప్రీ ప్లాన్ చేసుకొని తాగిపించారా? చేసిండు. ఫుల్ వాడు తాగిపించినట్ట. ఒక్కడు కాదు, ఇంకెవరెవరో అంటే- కలిసి చేసిరు ఇది. అంటే ఈ చంపడానికన్నా ముందు వాళ్ళిద్దరు కలిసి మందు తాగారు. బస్ లో కూర్చొని ట్రావెల్స్ బస్ లో కూర్చొని తాగినంట. ఇంటికి వచ్చి పిలుచుకోపోయి తాగిపిచ్చి తాగి వాడు ఫుల్ అయిపోయినాక లేవలేని పరిస్థితి చూసి వాడిని కోసేసిండు. అని చెప్తుండంట. అంటే ఈ అబ్బాయి చంపడానికి వెళ్ళాడు, కత్తి తీసుకుని వెళ్ళాడు, ఆ కత్తితో అన్ని అబద్ధాలు, అవి ఉట్టి మాటలు. మా పిల్లగాడు అట్లుంటాడు అయితే వాడు ఇప్పటిదాకా ఇంటి దగ్గర బతకనే ఉన్నోడు పోవు, ఆ తీసుకుపోయినాక కాళ్ళ వచ్చి. బతకనే పోవు. ఆ, వాడు అంత ధైర్యం చేసేటోడు కాదు వాడు. కాకపోతే వాళ్ళ అమ్మతో ఏమైనా గొడవ పడుతుండే అంతేగాని ఇంకొకరితో అంతే గొడవ వాళ్ళ అమ్మ పడడు. మీదనే గానీ ఇంకా ఎవరితోని ఏమైనా నాకు గొడవ పైసలు పడడు. పైసలు అని వాళ్ళ అమ్మనే సతాంచి ఎవరి పైసలు దగ్గర కూడా కొనుక్కుంటాడు. ఎంత మంచి పేరు తెచ్చుకుంటూ పోతాడు. అందరు పండు పండు ఇంతమంది పండు ఫ్రెండ్స్ వచ్చిర్రు, వాని ఫ్రెండ్స్ అందరు తల కొట్టుకుంటారు. ఎవడైతే చంపినో వాడు బయటికి రాని, వాడిని మేమే ఇవ్వము, వాడిని మేమే చంపేస్తాం అంటారు. ఎంత మంచిగా ఉంటా అంటారు ఆ మాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా? ఇప్పుడే వెళ్ళిండు నాన్న. ఇప్పుడు ఇంటికి కాదు. వాళ్ళు మా ఇంటి దగ్గర మా ఇంటికి వస్తే కూడా ఇగో వీళ్ళందరితో కూడా తిరుగుతాడు, వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు. అందరితో మంచిగా ఉంటాడు మా అబ్బాయి. సో అంటే ఈ పరిస్థితిని అసలు ఎలా చూడాలంటారమ్మా? ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది, అడగొచ్చు అడగకూడదో కూడా నాకు అర్థం కావట్లే. ఒక గంజాయి మొత్తులో ఇద్దరు కూడా బానిసలు అయిపోయి, ఈ అబ్బాయి ఏమో వీళ్ళ అమ్మని కొట్టేసి, ఆ అబ్బాయి అటు సైడ్ అలాంటి కత్తితో తీసుకొచ్చి దాడి చేసేసి, అంటే ఇది ఎవరి వైఫల్యం అనొచ్చు? ఎవరి వైఫల్యం అంటే నాన్న, ఏదైనా మనం ఒక సమాజంలో ఉన్నాం, మనకి ఏది ఉన్నాం, పోలీస్ స్టేషన్ ఉంది, ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఉంటే ఎవరికైనా చెప్పు, మాట్లాడు, గొడవ అయితే ఏదైనా 2-3 దెబ్బలు కొట్టో వదిలేయాలి. ఇంత దారుణం చేస్తారా నాన్న చెప్పండి? వాళ్ళ అమ్మకు ఉన్నడే వాడు ఒక్కడు,